ఇప్పుడు బీజేపీలో మీ రోల్ ఏంటి? రాష్ట్ర బీజేపీలో కోర్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అయితే రాష్ట్ర బీజేపీ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి, రాష్ట్ర బీజేపీ దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి వర్గం ఒకటి, వ్యతిరేకించే వర్గం ఒకటి, 2 వర్గాలు ఉన్నాయి. సో ఈ వర్గాల మధ్య పొసగటం లేదు అనేటువంటిది భావన కూడా ఉందండి. అంటే మాకైతే అటువంటిది ఏమి అనిపించలేదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామ్యం అలయన్స్ ఉంది. అలయన్స్ కేంద్రంలో తెలుగుదేశం నుంచి 2 మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం ఒప్పుకోవాల్సిందే, తెలుగుదేశం పార్టీ ఒక భారతీయ జనతా పార్టీని ఒక అలయన్స్ పార్టీగా గౌరవించట్లేదు అనే దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళటం జరిగింది. పార్టీ హైకమాండ్ మరి ముఖ్యమంత్రితో మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా వేసినారు. కాకపోతే ఆ కోఆర్డినేషన్ కమిటీ ప్రాపర్గా కోఆర్డినేషన్ కమిటీ వేసినారు. ఆ కోఆర్డినేషన్ కమిటీ ప్రాపర్గా అది బ్రిడ్జ్ గ్యాప్ను ఫిలప్ చేసే దాని విషయంగా ఇంకా అందులోకి రాలేదు. ఎందువల్ల అంటారు? అంటే బీజేపీ తన స్వశక్తితో పైకి అంటే ఎదగాలని ప్రయత్నిస్తుంది కాబట్టి బీజేపీని పరిమితం చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తుందంటారు. ఆలోచన తెలుగుదేశానికి ఏదైనా ఉండొచ్చు, కానీ బట్ కింది స్థాయి కార్యకర్తల్ని ప్రభుత్వ పరంగా గౌరవించట్లేదు అనేటువంటిది ఒకటి వాస్తవం. అందరూ కూడా ఆ సఫికేషన్ ఫీల్ అవుతున్నారు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏదో మనం అలయన్స్లో ఉన్నామన్నటువంటి భావన కింది స్థాయి కార్యకర్తకి ఎవరికి కూడా ప్రస్తుతానికి లేదు, దాంట్లో డౌట్ లేదు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తేనే కోఆర్డినేషన్ కమిటీ ఒకటి వేసినారు ముఖ్యమంత్రితో మాట్లాడి. ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ కమిటీ ఏదో మొన్న సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆయన ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడతామని చెప్పేసి పదవులు కూడా ఇవ్వటం లేదు కొన్నిట్లు. అంటే పదవులు విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో కూడా కొంతమంది బీజేపీ నేతలకి ఇవ్వాలని అంటే కూడా ఇవ్వటం లేదు అనేటువంటిది ఒక. పదవులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, పెద్ద పదవులతోటి కాదు. అసలు కనీసం అలయన్స్లో ఉన్నామనేటువంటి గౌరవం లేదు. అంటే సంకీర్ణ ధర్మం పాటించట్లేదు అంటారు. సంకీర్ణ ప్రభుత్వ ధర్మం అనేటువంటిది పాటించట్లేదు అనేది దాంట్లో డిస్ప్యూట్ అయితే ఏం లేదు. కానీ మీ మంత్రులు చాలా కంఫర్ట్గా ఉన్నట్టున్నారు. 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మంత్రులు ఉన్నారు. మంత్రులు అలయన్స్ అంటే మంత్రులే కాదు కదా, అలయన్స్ అంటే మంత్రులు కింది స్థాయి కార్యకర్త కూడా ఆ ఫీలింగ్ ఉండాలి. కింది స్థాయి కార్యకర్తకి ఆ ఫీలింగ్ లేదు, ఆ గౌరవం లేదు. ప్రభుత్వ పరంగా ఒక ప్రతిపక్షాన్ని చూసినట్టే జిల్లాలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని పార్టీ లీడర్స్ని కూడా అదే భావంతో చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కింద చూస్తున్నారు తప్ప అలయన్స్లో భారతీయ జనతా పార్టీ ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే కింది స్థాయి కార్యకర్తకి జరగట్లేదు. కానీ మీరు ఈ విధంగా చెబుతున్నారు. తెలుగుదేశం వాదన మాత్రం ఎలా ఉందంటే మా మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, ఇది కావాలని కొంతమంది సృష్టిస్తున్నారు, మా పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది వాళ్ళు వాదన. అంటే పొత్తు పరంగా ఎటువంటి డిస్ప్యూట్ లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి, అలయన్స్ కొనసాగుతూ ఉంది. అలయన్స్ ధర్మాన్ని పాటించట్లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడ ఉండి. అటువంటి అసంతృప్తి అయితే కార్యకర్తల్లో ఉంది. దానికి ఏమీ లేదని చెప్పడానికి కూడా సిద్ధంగా లేము. ఉంది కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ వేసినారు. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఈ గ్యాప్ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ కన్విన్స్ అయిందండి ఇది? మొదటి నుంచి మేము చెబుతానే ఉన్నాగా. ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు టెక్నికల్గా. ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఒక స్పెషల్ ప్యాకేజీ ప్రకటించండి అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం.
ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని కూడా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ ప్యాకేజీ ఏదైతే మీరు చెప్తున్నారో మీ కేంద్ర నాయకత్వం, అంటే ప్రత్యేక హోదా కంటే మించినది అనేటటువంటిది మీరు చెప్పుకుంటున్నారు. డౌట్ ఏం అది లేదు. అది